నవరాత్రి వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది. వినాయక విగ్రహాలు, పూల పండ్లు కొనుగోలులో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ధూళిపేటలో వినాయక విగ్రహాలు కొనుగోలు చేసి తీసుకువెళ్తుండటంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. చవితి వేడుకల సందర్భంగా హైదరాబాద్ సిటీలో వినాయక చవితి సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్లో ప్రతి వీధిలో వినాయక చవితి సందడి మొదలైందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా భాగ్యనగరంలో చూసుకున్నట్టయితే అన్ని మార్కెట్లలో మాత్రము ఎంతో ఆకట్టుకునే వినాయకుల విగ్రహాల కొనుగోలు మాత్రం సందడిగా మొదలైంది. అయితే ప్రజెంట్ నేను వచ్చేసి ధూళిపేటలో ఉన్నాను. సో ధూళిపేటలో చూసుకున్నట్టయితే మనకు ఒక్కసారి ధూళిపేటలో మనం కాలు పెడితే చాలు మనకు వినాయకులను చూడడానికి మాత్రం 2 కళ్ళు అయితే ఇక్కడ సరిపోవనే చెప్పాలి. అయితే పండుగ సమీపిస్తుండటంతో పలువురు మాత్రము జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వినాయకులని కొంటూ ఉంటారు. అయితే ధూళిపేట నుంచే అన్ని మ్యాక్సిమం ప్రతి ఒక్క జిల్లాకి మాత్రం వాళ్ళైతే సంబంధించిన వాళ్ళు ఇక్కడ నుంచే వచ్చి వినాయకులను అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే 3 నెలల క్రితమే విక్రయాలు ప్రారంభమై పండుగ సమీపిస్తున్న కొద్దీ ఆ ప్రాంతమంతా కొనుగోదారులతో కిటకిటలాడుతుందని చెప్పాలి. ధూళిపేటలో ప్రతి గల్లీ చూస్తే చాలు వినాయకులతోనే సందడిగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ధూళిపేటలో 6 నెలల ముందు విగ్రహాల తయారీ ప్రారంభమైంది కాబట్టి కొంతమంది అయితే చేతి వృత్తిదారులను పిలిపించి చక్కగా వాళ్ళకి నచ్చినట్టుగా రంగురంగులతో వినాయకులని వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు. సో కొంతమంది అయితే పిల్లల నుంచి చూసుకున్నట్టయితే పెద్దల వారికి ప్రతి ఒక్కరు వినాయకుడి పండుగ అంటే ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు వాళ్ళ సైజ్కి తగ్గట్టు వినాయకుడిని కొన్న వాళ్ళు చేతిలో తీసుకెళ్తున్నారు. మరికొంతమంది వాళ్ళ 2 వీలర్స్ స్కూటీస్ పైన తీసుకెళ్తున్నారు. మరికొందరు చూసుకున్నట్టయితే తోపుడు బండిల మీద తీసుకెళ్తున్నారు. ఇంకా భారీ విగ్రహాలు అయితే ఆటోస్లో అట్లా తీసుకొని వెళ్తున్నారు. ఒక్కసారి మనం వినాయకులను చూస్తే మాత్రము మన కళ్ళు అయితే సరిపోవని చెప్పవచ్చు. సో ఇక్కడ ధూళిపేటలో మాత్రము ఎన్ని అంటే చిన్న వినాయకుల నుంచి లక్షల వరకు వినాయకులు ఇక్కడనే ఉంటుంటుంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడ మన జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా హైదరాబాదీలు కూడా ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఇక్కడ ధూళిపేటకి వచ్చి వాళ్ళు వినాయకులను అయితే తీసుకుంటూ ఉంటారు. సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క కలర్స్తో మనకు ఎంతో అట్రాక్టివ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి అయితే వినాయకుడు అంటేనే ఎమోషన్ అని చెప్పాలి. చాలామంది వినాయకుడిని చూడంగానే మాత్రము ఎమోషనల్ అయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. సో ధూళిపేటలో అయితే మొత్తం ధూళిపేట పరిసరాలలో చూసుకున్నట్టయితే మనం ఈరోజు అంతా ఈ వినాయకుల కొనుగోలు నుంచి మనకు అంతా కిటకిటలాడుతుందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ నుంచి సమాచారం. కెమెరామ్యాన్ సతీష్తో సుప్రియ.